హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమ రుచులు. ఈరోజు ఈ వీడియోలో మనం ఉసిరికాయ నువ్వుల ఆవకాయ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నది చూద్దాము. ఈ ఉసిరికాయ నువ్వుల ఆవకాయ చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ ఉసిరికాయ నువ్వుల ఆవకాయ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకునే కంటే ముందుగా నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చి నా కొత్త వీడియోలన్నీ మీరు మిస్ కాకుండా ఉండొచ్చు. ఈ ఉసిరికాయ నువ్వుల ఆవకాయ ప్రిపేర్ చేసుకోవాలంటే ముందుగా ఉసిరికాయలు తీసుకుని శుభ్రంగా కడుక్కోవాలండి. కడిగిన తర్వాత వాటిని తుడిచి ఆరబెట్టి ఉంచుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని వేడి చేసుకోవాలి. ప్యాన్ వేడైన తర్వాత ఇందులో నూనె వేసుకుంటున్నానండి. ఉసిరికాయలు ఇందులో వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. అందుకని మనం ఉసిరికాయలు ములిగేలాగా సరిపడా నూనె వేసుకున్నాము. ఈ నూనె బాగా వేడైన తర్వాత మనం కడిగి తుడిచి ఆరబెట్టి ఉంచుకున్న ఉసిరికాయలను జాగ్రత్తగా నూనెలో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఉసిరికాయలను ఫ్రై చేసుకునేటప్పుడు మనం స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే చక్కగా వేగుతాయి అన్నమాట. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ ఉసిరికాయలను బాగా వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే మనకి కలర్ అనేది చేంజ్ అయిపోతుంది కాబట్టి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని జాగ్రత్తగా వేయించుకోవాలి. ఇలా వేయించిన ఉసిరికాయలను తీసి పళ్ళల్లో తీసుకున్నానండి. చూడండి, ఇది ఒకసారి మనం మెత్తగా అవ్వాలన్నమాట. మనం ఇలా నలిపితే ముక్కల్లాగా అయిపోతుంది ఉసిరికాయ. అంతవరకు వేగేలాగా వేయించుకోవాలి. ఇలా మొత్తం ఉసిరికాయలన్నీ కూడా ఫ్రై చేసేసుకుందాము. ఇలా మనం ఫ్రై చేసుకున్న ఉసిరికాయలు చల్లారేలోపుగా మనం ఆవాలు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మనం తీసుకున్న ఆవాలు మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆవాలు అనేవి ఒకసారి ఎండలో పెట్టుకుంటే మనకి పొడి అనేది చక్కగా మెత్తగా నలుగుతుందనమాట. ఇది తీసుకున్నాం కదా, ఆవాలు మిక్సీ జార్లో వేసేసుకుని గ్రైండ్ చేసేసుకుందాము. ఆవాలు గ్రైండ్ చేసుకున్నాం కదా, చూడండి ఇలా మెత్తగా పొడి పొడిలాగా అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలి. మనకి ఇలా రావాలి అంటే ఎండలో పెట్టుకుంటే ఆవపిండి చక్కగా వస్తుంది. ఆవపిండి మనకి ఎంత ఉన్నది అనేది కొలుచుకున్నాము. ఒక సోల నిండుగా వచ్చింది. మనం ఈ సోలలోకి వెల్తిగా ఆవాలు తీసుకున్నాం కదా, అది నిండుగా వచ్చింది. మనం ఆవాలు ఎన్నైతే తీసుకున్నామో అన్నీ నువ్వులు తీసుకుని గ్రైండ్ చేసుకోవాలండి. ఈ నువ్వులు పచ్చిగానే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది కూడా మనం ఒకసారి ఎంత ఉంది అన్నది చెక్ చేసుకుందాం. మనకి ఆవపిండి ఎంత అయితే ఉందో నువ్వుల పొడి కూడా అంతే వచ్చింది. ఇప్పుడు ఇందులోకి కారం వేసుకుంటున్నాను. మనకి 2 సోలలు కారం వేసుకోవాలన్నమాట. అంటే ఒక తౌడు కారం వేసుకుంటున్నాను. అలాగే ఇందులోకి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాము. అన్నీ కూడా ఒక దాంట్లో వేసుకున్నాం కదా. ఒక సోలడు నువ్వుల పిండి, ఒక సోలడు ఆవాలు, అలాగే తౌడు కారము, మనకి సరిపడా ఉప్పు సోలలోకి సగం తీసుకున్నానండి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాము. సాల్ట్ అనేది సరిపోకపోతే మనం పచ్చడి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చేసి కొంచెం వేసుకోవచ్చు. మనం ముందే ఉప్పు అనేది ఎక్కువ వేసేసామంటే ఎక్కువ అయిపోతుంది కాబట్టి చూసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేసుకున్నాం కదా. మనం వేయించి చల్లార్చి ఉంచుకున్న ఉసిరికాయలు ఎన్ని ఉన్నాయన్నది ఒకసారి కొలుచుకుందాము. ఇది తవ్వ అండి. తవ్వతో కొలిస్తే మనకి 4 తవ్వల ఉసిరికాయలు వచ్చాయన్నమాట. మనం ఆవపిండి, నువ్వుల పొడి, అలాగే కారం మిక్స్ చేసింది 2 తవ్వలు ఉంది. ఎక్స్ట్రాగా సాల్ట్ ఉందన్నమాట. దానికి సరిపడగా మనకి 4 తవ్వల ఉసిరికాయలు వచ్చాయి. మనం ఈ క్వాంటిటీలో వేసుకుంటే పిండికి ఉసిరికాయలకి కరెక్ట్గా సరిపోతుంది. అంటే మనం ఉసిరికాయలు 4 కొలతలు ఉంటే 2 కొలతలు నువ్వుల పొడి, ఉప్పు, కారం, ఆవపిండి మిక్స్ చేసింది 2 కొలతలు ఉంటే మనకి పిండి అనేది కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఆ క్వాంటిటీలో చూసుకొని పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం ముందుగా ఉసిరికాయలు వేయించి చల్లార్చిన నూనె ఉంది కదా, ఆ నూనె మనం ఇందులో వేసేసుకోవాలి. నూనె బాగా చల్లారిన తర్వాత వేయాలండి. నూనె వేడిగా ఉండగా వేసామంటే మనకి ఆవపిండి అనేది చేదు వచ్చేస్తుంది కాబట్టి నూనె బాగా చల్లారిన తర్వాత మనం ఉసిరికాయలు, కారం అంతా కూడా మిక్స్ చేసేసిన తర్వాత మనం ఉసిరికాయలు వేయించుకుని నూనె వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత మరి కొంచెం నూనె కావాలంటే వేసుకుని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే మనకి ఇయర్ మొత్తం నిలవ ఉంటుందండి. దీన్ని ఇలా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి మూత పెట్టి ఒక 3 రోజుల తర్వాత తీసి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటే మనకి ఉసిరికాయ నువ్వుల ఆవకాయ రెడీ అయిపోతుందండి. ఈ ఉసిరికాయ నువ్వుల ఆవకాయ చాలా టేస్టీగా ఉండటమే కాదండి, సంవత్సరం మొత్తం కూడా నిలవ ఉంటుంది. ఈ ఉసిరికాయ నువ్వుల ఆవకాయ మీ ఇంట్లో కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి. టేస్ట్ ఎలా ఉంది అన్నది మాకు కామెంట్ చేయండి. అలాగే ఇటువంటి సింపుల్ అండ్ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.